రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీరు కష్టపడి చెమటోడ్చినప్పుడే డబ్బు వస్తుందనే ఆలోచనను మీరు నమ్ముతుంటే రెండు విషయాలు మీ మైండ్లోకి వస్తాయి. మొదటిది, ప్రతి రూపాయి కూడా ఎంతో కష్టపడి చెమటోడిస్తే కానీ దక్కదు అని. ఇక రెండవ ఆలోచన ఏమొస్తుందంటే ప్రతిదానికి చాలా కష్టపడవలసి వస్తుంది అని. అంతకన్నా ఘోరం ఏమిటంటే అలాంటి ఆలోచనలతో, అలాంటి నమ్మకాలతో మీరు ఇతరులకు కూడా కష్టాలు కలిగిస్తారు. మీకు ఎంతో తేలికైన పనిని అప్పగించినా కూడా దాన్ని కష్టమైనదిగా మారుస్తారు. అయితే మనుషులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, డబ్బు సంపాదనకు బాగా కష్టపడి తీరాలని గట్టి నమ్మకం కలిగిన వారు. ఇలాంటి వారు మన సమాజంలో 5% మంది. ఇక రెండవ రకం వారు డబ్బు సులభంగా సంపాదించగలిగిన వారు. ఇలాంటి వారు తక్కువ సంఖ్యలో ఉంటారు. వీరిని చూసి ఆ మిగిలిన వారు అసూయపడతారు. ఈ వీడియో చూస్తున్న వారిలో మీరు కూడా జీవితంలో ఎంతో కొంత కష్టపడితే తప్పించి డబ్బు రాదనే ఆలోచన కానీ మీకు ఉంటే ఆ ఆలోచనని ఇక్కడే వదులుకోండి. మామూలుగా అలాంటి ఆలోచనను వదులుకుందామన్నా మీరు వదులుకోలేరు. ఎందుకంటే మీ చుట్టూ అలాంటి వారే ఉండవచ్చు. సో మీరేం చేస్తారంటే సులభంగా డబ్బు సంపాదించే కొంతమందిని చూడండి, వారు అనుభవిస్తున్న ఆనందం గమనించండి. తర్వాత ఏం చేస్తారంటే డబ్బు మీ జీవితంలో కూడా సులభంగా వచ్చి తీరుతుందనే ఆలోచన మొదలు పెట్టండి. దానిపై విశ్వాసం పెంచుకోండి. ఈ కొత్త ఆలోచన అనే విత్తనాన్ని మీరు మీ పదునైన మెదడులో నాటి దాన్ని ఎదగనిస్తే అది బాగా పెరిగి అద్భుతాలు జరిగేలా చేస్తుంది. అప్పటి నుంచి డబ్బు సులభంగా, పుష్కలంగా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. మరి మీరు నాటిన ఆ ఆలోచన విత్తనాన్ని ఎలా ఎదగనిస్తారు? ఈ ఛానల్లోని మా వీడియోస్ని మీరు రోజు చూస్తూ ఉంటే అది త్వరగా పెరుగుతుంది. అయితే మన ఆలోచనలు నిజంగా మన జీవితంలో అంత ముఖ్యమైన పాత్ర వహిస్తాయా అనే ప్రశ్న మీకు మెదలవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. అయితే చాలామంది ధనవంతుడిని కావాలనే ఆలోచన నాకుంది, కానీ ఆ డబ్బు దానంతట అదే రావాలి, లేదా అది వచ్చినప్పుడు మాత్రమే ధనవంతుడిని అవుతాను అని అంటూ ఉంటారు. ఈ యూనివర్స్ సబ్జెక్ట్పై ఎన్నో వీడియోస్ చూసినప్పటికీ కూడా ఇలాగే ఆలోచిస్తే వారి బ్రెయిన్లో ఏదైనా లోపం ఉండాలి, లేదా వారి బ్రెయిన్ని సక్రమంగా ఉపయోగించలేని వారైనా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక సృష్టి జరిగిందంటే అది ముందు మన ఆలోచనల్లోనే వస్తుంది, తరువాతే అది వాస్తవ రూపుదిద్దుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ ఏ విషయాలైనా సరే 2 సార్లు రూపుదిద్దుకుంటాయి. మొదట మీ మనసులో, అంటే మీకు ఊహలో మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మొదటగా జరుగుతుంది. తరువాత అది వాస్తవ రూపంలోకి వస్తుంది. అంటే మీరు ఊరికే మీ ఊహల్లో లేదా మీ ఆలోచనల్లో చెడుగా ఊహించుకుంటున్నారనుకోండి, ఆ చెడే నిజ రూపంలోకి వస్తుంది. అదే మీ ఊహల్ని పాజిటివ్గా, సంతోషంగా, సమృద్ధిగా జీవిస్తున్నట్లు ఊహిస్తున్నారనుకోండి, మీరు సమృద్ధిగా ఉన్నట్లు ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు అదే పాజిటివ్ జీవితం మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించే విషయాలపై, మీరు ఊహించే విషయాలపై ఎల్లప్పుడూ ఎరుకుతోనే ఉండండి. అక్కర్లేనివి, అనవసరమైనవి, మీకు బ్యాడ్ ఫీలింగ్ కలిగించేవి, భయం పుట్టించేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలా వస్తే వాటిని అలాగే ఆలోచిస్తూ వాటిని కొనసాగించకండి. అలర్ట్ అవ్వండి. వెంటనే కట్ డిలీట్ అని చెప్పండి. ఇలా కట్ డిలీట్ అని చెబితే ఏమవుతుందంటే మీరు అప్పటి వరకు ఏ ఆలోచనలు అయితే చేశారో, ఏ ఊహలనైతే ఊహించారో, ఇలా కట్ డిలీట్ అని చెప్పడం వలన అది మేనిఫెస్ట్ అవ్వకుండా ఉంటుంది, నిజ రూపంలోకి రాకుండా ఉంటాయి. ఇలా కట్ డిలీట్ అని చెప్పడం వలన మీరు ఆలోచించే నెగిటివ్ ఆలోచన ఇమ్మీడియట్లీగా క్యాన్సిల్ అవుతుందన్నమాట. అది విశ్వానికి చేరకుండా అక్కడితో అది డిలీట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు మీ పాజిటివ్ లైఫ్ని కంటిన్యూ చేయవచ్చు. మరి మీ వాస్తవాన్ని ఏది సృష్టిస్తుంది? మీరు డబ్బును పాపంతో కూడినదని కానీ, డబ్బు ప్రమాదకరమైనదని కానీ మీరు అనుకుంటుంటే డబ్బు గురించి ఆలోచించడం, డబ్బుని సొంతం చేసుకోవడం రెండూ మీకు కష్టమవుతాయి. అలాగే మనశ్శాంతి కరువవడానికి, నిద్ర పట్టకపోవడానికి, చివరికి స్నేహితులు దూరం అవ్వడానికి కూడా డబ్బే కారణమనే అపోహ ప్రచారంలో ఉంది. ఇతరులు పుట్టించిన ఆ అపోహ, భయంతో మనం సంపద కోసం ఆరాటపడటమే మానేస్తాం. ఫలితంగా చివరికి డబ్బు మన జీవితంలోకి సహజంగా ప్రవహించకుండా మనమే అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం. కానీ వాస్తవం ఏమిటంటే డబ్బు మనకున్న వాటన్నింటినీ మెరుగుపరుస్తుంది. డబ్బు మనకున్న సంపదను పెంచుతుంది.
వాస్తవానికి డబ్బు ఎటువంటి ప్రమాదం కలిగించని ఒక పనిముట్టు. ఇది మనస్సుకు శాంతినిస్తుంది, అద్భుతమైన స్నేహితులను సమకూరుస్తుంది, మనకు సుందరమైన మెరుగైన అంశాలను అందిస్తుంది. అందుకే డబ్బును సంపాదించండి, దానిని శక్తివంతమైనదిగా ఉపయోగించండి. ఇది సాధ్యం అవ్వాలంటే మీరు మీ మనసులో పటిష్టంగా నిర్మించబడ్డ అసంబద్ధ ఆలోచనలను విడిచిపెట్టండి. మీ ఆలోచన విధానాన్ని మార్చి విశేష సంపద వైపు మనస్సును తెరవండి. ఎందుకంటే డబ్బు ప్లస్ మన ఆలోచనలే మన ప్రస్తుత పరిస్థితి. మన కృషికి డబ్బుని జతచేస్తే మన జీవితం సంపన్నంగా మారుతుంది. అయితే ఈ ప్రపంచమంతా ఒకటేనా లేక వేరువేరా? ఈ ప్రపంచం ఎటువంటిదంటే మీరు చూసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచమంతా ఒక సమయంలో ఆనందంగా, మరొక సమయంలో విచారంగా కనిపిస్తుంది. ఈ తేడా వెనుక ఉన్న విశేషమైన కారణం ఏంటో తెలుసా? ఈ లోకం మన మనస్సుకు ఒక ప్రతిబింబం. గమ్మత్తు ఏంటంటే మనం ఆనందంతో ఉన్నప్పుడు ప్రపంచమంతా ఆనందంగా కనిపిస్తుంది. అలాగే మీరు కొంచెం బాధగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మీతో పాటు బాధగా ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా కాదా? ఎందుకంటే ప్రపంచం ఒక అద్దం వంటిది. అది మీ అంతర్గత ఆలోచనలను ప్రతిబింబింపజేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. మీలోని ఊహలు, మీకు కలిగే ఆలోచనలు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిబింబిస్తాయి. ఆలోచనలు మనం గ్రహించే విషయాలు కలగలిపి మన మనస్సును తయారు చేస్తాయి. మన ప్రస్తుత స్థితిని నియంత్రించడం అంటే మన ఆలోచనలను నియంత్రించుకోవడమే. అంటే మన ఆలోచనలను నియంత్రించుకుంటే మన ప్రస్తుత స్థితి మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఎలా అంటే ఒక చక్కని డిజైన్తో, మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ చాలా కాలం పాటు నిలిచి ఉంటుంది. అదేవిధంగా పాజిటివ్ దృక్పథంతో చేసిన ఆలోచనలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. అందుకే డబ్బుకు మనం దేనినైనా జతకల్పవచ్చు. మానసిక ఒత్తిడి, భయాలను డబ్బుకు జత చేస్తే మనకు మిగిలేది భయం, ఆందోళనే. అదే లాభదాయకరమైన, అందమైన అంశాలను జత చేసుకుంటే మన జీవితం, మన కుటుంబ సభ్యుల జీవితం కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అయితే మంచి స్నేహితులు, కుటుంబ ప్రేమ, తృప్తి, మనశ్శాంతి, ఆనందం వంటివన్నీ డబ్బుతో మటుమాయమవుతాయి అనేది నిజం కాదు. అసలు చెప్పాలంటే డబ్బుతో అవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే డబ్బు అన్ని అంశాలలో కలిసి సహజీవనం చేయగలదు. కేవలం అందమైన వాటితోనే కాదు, ఆధ్యాత్మికతో కూడా జతగా నిలవగలిగింది డబ్బు. కాబట్టి మారాల్సింది మన దృక్పథమే. అదేవిధంగా మనం కనుక డబ్బు పట్ల మనకున్న నెగిటివ్ ఊహలు, నెగిటివ్ సిద్ధాంతాలు, నెగిటివ్ ఆలోచనలు వంటి వాటిని ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకుంటూ పోతే ఈ విశ్వంలో అత్యంత స్వచ్ఛమైన రూపంలో డబ్బుకున్న స్వచ్ఛత, డబ్బుకున్న అందం, డబ్బులో ఉన్న వెలుగు మీకు అనుభవంలోకి వస్తాయి. మన ఈ ప్రకృతిలో అనేక వనరులు ఉన్నాయి. ప్రకృతిలో వనరులు పరిమితమని ఎవరన్నారు? అందుకే లేవు, తక్కువ అనే ఆలోచనలు వదిలిపెట్టి అనంతం అనే ఆలోచన చేయండి. జీవితంలో ఉన్న ఆనందం, ప్రేమ, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.